ప్రకాష్ గారు, ప్రధానంగా మీరు అవయవ దానం అనేది ముఖ్యంగా అయితే మండలంలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అసలు దీనికి సంబంధించి అసలు ఏంటి అసలు? అవయవదాన కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఎంతోమంది సరైన సమయంలో అవయవాలు దొరక్క మరణించడం జరుగుతుంది. వారికి అవయవాలు ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి ఇస్తారు అని తెలుసుకునే క్రమంలో జీవన్ దాన్ సంస్థ, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జీవన్ దాన్ సంస్థ నిమ్స్ హాస్పిటల్లో ఉంది. అవయవ లోపం ఉన్నోళ్ళు ఆ జీవన్ దాన్ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి వందలలో వేలలలో ఉంటుంది. అర్ధాంతరంగా మరణించిన వారి దగ్గర నుంచి అవయవాలు సేకరించి ఎవరైతే అవయవ లోపం ఉండి జీవన్ దాన్ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అవయవదాన మార్పిడి చేయడం జరుగుతుంది. మా వెంకటాపురం మండలంలో మా స్నేహితుడి తమ్ముడికి కిడ్నీ సమస్య ఉండి వారు కూడా జీవన్ దాన్ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి వందలలో ఉందని చెప్పారు. వారికి అవయవం దొరక్క ఎక్కడ ఎవరు అవయవాలు ఇచ్చేవాళ్ళు లేక గారి యొక్క కిడ్నీ వాళ్ళ అబ్బాయికి దానం చేయడం జరిగింది. అతను ఆరోగ్యం సహకరించక ఆరోగ్య సమస్య తను మరణించడం జరిగింది. మన ఇండియాలో కొన్ని వేల ఆర్గన్లు వృధా అవుతున్నాయి. అర్ధాంతరంగా మరణించిన వారి దగ్గర నుంచి, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, నరాలు చిక్లి మరణించిన వారి దగ్గర నుంచి, ప్రమాదవశాత్తు మరణించిన దగ్గర నుంచి జీవన్ దాన్ సంస్థ వాళ్ళకి ఇన్ఫర్మేషన్, హాస్పిటల్లో ఎవరైతే ఇన్ఫర్మేషన్ జీవన్ దాన్ సంస్థకి సకాలంలో ఇస్తారో వాళ్ళు ఎవరైతే జీవన్ దాన్ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండి వాళ్ళ వెయిటింగ్ పీరియడ్ ఎవరైతే నెక్స్ట్ వెయిటింగ్ పీరియడ్ ఉందో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ప్రభుత్వం నుండి ఉచితంగా అవయవదాన మార్పిడి చేయడం జరుగుతుంది. మన భారతదేశంలో కొన్ని వేల ఆర్గాన్స్ వృధాగా అవుతున్నాయి. అవయవదానం గురించి అవగాహన లేక ఎన్నో వేల మంది కిడ్నీ మార్పిడి సరైన సమయంలో దొరక్క, కిడ్నీ సమస్యతో చూపు సమయానికి రాక వాళ్ళ అవయవం డబ్బెట్టి చికిత్స పొందలేక వాళ్ళ జీవితకాలం అలాగే మరణించడం జరుగుతుంది. కేవలం ఒక కిడ్నీ వ్యాధితో సంవత్సరానికి సుమారు 20 నుండి 30 వేల మంది మరణించడం జరుగుతుంది. జీవన్ దాన్ సంస్థ ప్రతి సంవత్సరం కొన్ని వందల కుటుంబాలకి అర్ధాంతరంగా మరణించే వారి దగ్గర నుంచి అవయవం సేకరించి ఎవరైతే లోపం ఉన్నో వాళ్ళకి ఉచితంగా చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా దాని వెయిటింగ్ పీరియడ్ వందలలో వేలలో ఉంటుంది. నేను ఇప్పుడు మా ములుగు జిల్లాలో మొదటిసారి నూగురు వెంకటాపురం తెలంగాణ గవర్నమెంట్ జీవన్ దాన్ సంస్థని పిలిపించి సుమారు 200 అప్లికేషన్లు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఇప్పించడం జరిగింది.